చూస్తుండగానే మూడో వారం కూడా వచ్చేసింది. మా ఊర్లో బొర్రమ్మ తల్లి పండగ అయ్యి. సో ఈరోజు నేను, అమ్మ, డాడీ అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈరోజు కూడా అసలు టెంపుల్ ఖాళీ లేదు అండ్ పండుగలు కూడా చాలా మంది చేస్తున్నారు. ప్రతి వారం అవుతూనే ఉంటాయి పండుగలు అని చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో. అండ్ మా ఊర్లో బొర్రమ్మ తల్లి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా షేర్ చేస్తాను అమ్మవారి కదా. ఇక్కడ టెంపుల్ కూడా కడుతుంటే అమ్మవారే కట్టవద్దని చెప్పారు. సో అందుకని టెంపుల్ కూడా కట్టలేదు, ఇలా వదిలేశారు. ఏం కోరికలు కోరుకున్నా అమ్మవారు ఇట్టే తీర్చేస్తారని మా అందరి నమ్మకం. అమ్మవారి పండుగ జరిగేటప్పుడే అర్థమైపోతుంది ఇయర్ అంతా మనకి ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా వస్తాయి అని చెప్పి ప్రతిదీ తెలిసిపోతుంది. మా చిన్నప్పుడైతే అమ్మవారి కథ వింటుంటే వామ్మో చాలా భయం వేసేది. కానీ అందులో చాలా డౌట్స్ ఉండేవి, కానీ అవన్నీ క్లారిఫై చేసేవాళ్ళు కాదు. మేము భయపడతామని మా పెద్దవాళ్ళు. సో ఇప్పుడైతే ఓకే తెలుసు. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.